చాలామందికి అంటే బిగినర్స్‌కి ఎవరైతే టైలరింగ్ కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి లైనింగ్‌ని ఎలా ఐరన్ చేయాలో తెలీదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి లైనింగ్‌ని తడిపి ఆరబెట్టడం చాలా చాలా ఇంపార్టెంటు. ఎలా పడితే అలా ఆరబెట్టామనుకోండి ఎడ్జెస్ అనేవి ఎక్కువొచ్చేసి మొత్తం కూడా క్లాత్ అంతా వేస్ట్ అయిపోతదనమాట. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఆరిపోయినా కూడా వంకర టింకరగా తిరిగిపోతది. సో, నాదిప్పుడు అదే సిట్యుయేషను. నేను కరెక్ట్‌గానే ఆరబెట్టాను. ఎక్కువసేపు ఎండకి ఆరిపోవడం వల్ల స్టిఫ్‌గా అయిపోయి ఇలా అయిపోయిందనమాట. సో, ఈ కార్నర్ దగ్గర నుంచి ఆ కార్నర్‌కి అలా ఒక మనిషి సపోర్ట్ సహాయంతోటి మంచిగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. సో, దగ్గరైతే ఒక మనిషి సపోర్ట్ లేరు కాబట్టి నేనే చేసుకున్నాను. ఎంత చేసుకున్నా కూడా కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అయింది. ఆ క్లాత్ వేస్ట్ చేసుకోకుండా మనం హుక్స్ పట్టీ అని, కాజా పట్టీ అని వాటికి వీటికి వాడుకోవచ్చు. సో, ఇప్పుడు చూడండి చక్కగా హ్యాండ్ సపోర్ట్ తోటి 2 హ్యాండ్స్ సపోర్ట్ తోటి ఇలాగా సాగదీయండి. సాగదీసిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ కూడా నీట్‌గా సాగదీయండి. ఇక్కడ చిరిగిపోయే ఛాన్సెస్ 100% ఉంటది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సగం కింద ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత వంకటింక రాకూడదు. ఇలా స్ట్రెయిట్‌గా రావాలి. ఇలా కరెక్ట్‌గా రావాలనమాట. ఇలా కరెక్ట్‌గా వస్తే మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు హీట్ అనేది మనకి కాటన్‌లో పెట్టుకోవాలి. నేను వాడే బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్‌కి మనకి ఏముంటదంటే ఆప్షన్స్ ఉంటాయి. సిల్క్ అని, ఇదని అవన్నీ ఆప్షన్స్ అక్కడ మీకు కనిపిస్తాయి. రాస్తారు కూడా రేయాన్ అని అక్కడ మెన్షన్ చేసి ఉంటది. సో, నేను కాటన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐరన్ కోసము నేను కాటన్ ఆప్షన్‌లో సెలెక్ట్ చేసుకున్నాను. నేను గమ్ముతో జాయిన్ చేస్తే సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. కొంచెం క్లాత్ దళసరిగా ఉంటే కొద్దిగా పెంచుకుంటాను. అలాగా మీరు చూసుకోవాలనమాట. కాలిపోకుండా ఉండాలి మెయిన్ వచ్చేసి. ఇలా చక్కగా ఐరన్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేయాలి. ఆ క్లాత్‌ని మీరు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. చెప్పాను కదా, నడుము దగ్గర పట్టీ అయినా సరే, ఉక్స్ పట్టీ దగ్గర ఎక్కువ ఉక్స్ పట్టీ నడుము దగ్గర పట్టీకి ఒక 1 ½ 1.5 ఇంచ్ అయితే సరిపోతది కదా, దానికి వాడుకోవచ్చనమాట. ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలా నీట్‌గా ఐరన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడాని. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. ఇలా చక్కగా ఐరన్ చేసేసుకుని ఇలా మొత్తం కూడాని ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కూడా అంతేనండి. ఇక్కడ కూడా ఇలాగ ఐరన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కట్ చేసేద్దాం. ఎలా కట్ చేయాలంటే ఎల్ స్కేల్ తీసుకోవాలండి. ఎల్ స్కేల్ అంటే ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లో స్ట్రెయిట్ వచ్చేస్తది. నేను ట్యాగ్ చేస్తాను అది కూడాని. ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసుకుని క్లాత్‌ని కట్ చేసేయండి. పాడేయకండి. దాంతో అంత అవసరము లేదనుకోవద్దు. కొంచెం దేనికైనా అవసరం అవుతది. అంటే జాయింట్ చేసుకుంటానికి క్లాత్ అవసరం అవుతది. అలా అనమాట. యాక్చువల్‌గా ఇది కూడా రాదు. ఎక్కువ ఆరిపోయిందనమాట. ఎండకి స్టిఫ్‌గా అయిపోయింది. అలాంటప్పుడు మనం కొంచెం వాటర్ జల్లుకునైనా ఐరన్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇంక అంత టైం లేదు. ఇప్పుడు ఇది కుట్టాలి. అందుకనే నేను ఇంకా వాటర్ జల్లటం అవి ఏం పెట్టుకోకుండా ఈ క్లాత్ ఎలాగైనా వాడుకోవచ్చులనే ఉద్దేశంతోటి ఇలాగ చక్కగా ఎల్ స్కేల్ తీసుకుని నీట్‌గా ఇలా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీంతో మనం బ్లౌజ్ అయినా సరే, టాప్ అయినా సరే, ఏదైనా అలాగా మనం కటింగ్ చేసేసుకోవచ్చు. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలా నీట్‌గా రెడీ చేసుకుంటే మనకి కస్టమర్ ఏమైనా ఎగస్ట్రా అమౌంట్ ఇస్తారంటే అలాంటిది ఏం పెట్టుకోవద్దు మీరు. మనకి కంటికి నీట్‌గా ఉంటే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతదనమాట. సో, అర్థమైంది కదా. సో, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.